మెల్లని స్వరం. మెల్లని స్వరం అనే ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ఉదయకాలం లేచారా? బాగున్నారా? బైబిల్ చదువుతున్నారా? ప్రార్థిస్తున్నారా? దేవునితో మాట్లాడుతున్నారా? మీరు చాలా బాగున్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే దేవునితో సావాసం చేసేవారు నిత్యము సంతోషముగా, సమాధానముగా, చూడండి, మనకి ఎన్ని బాధలున్నా కూడా, ఎన్ని కష్టాలున్నా కూడా అవన్నీ మనకు గుర్తుకు రావు. కానీ దేవుని సన్నిధిలోనికి వెళ్ళగానే మన హృదయము, మన మైండ్, మన యొక్క జీవితం అంతా కూడా ఒక మబ్బు ఎగిరిపోయినట్లుగా మన జీవితంలో ఉన్న ప్రతి కష్టం ఎగిరిపోయి దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ఆయనను గణపరచడంలో ఎంతో ఆనందిస్తూ ఉంటావు, గంతులు వేస్తూ ఉంటావు. దేవుడు నీ జీవితంలో అద్భుతమైన మహిమ కలిగిన కార్యములన్నిటినీ తలపోసుకుంటూ ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ప్రారంభిస్తాం. ఎప్పుడు అంటే మన జీవితంలో ఏం జరిగింది అని కూర్చొని, ప్రభువా పలానా రోజు ఇది చేసావు, అది చేసావని అట్లా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటే నీ జీవితంలో నువ్వు గంతులు వేయడం ప్రారంభిస్తావు, పరిశుద్ధాత్మతో నింపబడతావు, ప్రభువును ఆనందపరుస్తావు. నీ జీవితంలో, నీ హృదయంలో కూడా ఒక క్రొత్త హృదయం, ఒక క్రొత్త ఆనందం, సమాధానం నీ జీవితంలోనికి వస్తుంది. కనుక ఈరోజు ప్రభు మనతో మాట్లాడనైన వాగ్దానం 140వ కీర్తన 13వ వచనాన్ని చదువుకుందాం. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యథార్థవంతులుగా, న్యాయవంతులుగా, ఎవరిని బట్టి యథార్థవంతులు న్యాయవంతులం అయ్యామండి? దేవుణ్ణి బట్టే మనం యథార్థతలోనికి వచ్చాం, న్యాయవంతులుగా మార్చబడ్డాం. ఆయన సన్నిధిలో నిలబడే ఒక ధన్యత నీకు వచ్చింది. ఇంతకంటే గొప్ప ఆశీర్వాదం, వాగ్దానం ఏది లేదండి. ఆయన సన్నిధిలో నిలబడమే గొప్ప ఆశీర్వాదం, గొప్ప మహిమ. ఆయన సన్నిధిలో నిలబడడం ఒక మామూలు వ్యక్తికి సాధ్యము కాదు. ఒక సాధారణమైన వ్యక్తి ఆయనతో నడవడం అనేది కాదు. కానీ ఆయన సన్నిధిలో నిలబడమే గొప్ప భాగ్యము, గొప్ప ఆశీర్వాదం అని నేను అంటాను. ఎందుకంటే చూడండి, మన జీవితంలో నేను యథార్థవంతుని, నేను న్యాయవంతుని, నేను అన్ని విషయంలో కరెక్ట్గా దేవునితో నడుస్తున్నాను అన్నప్పుడు ఇంకా 100 మంది 1000 మంది వచ్చి నీ మీద తప్పులు మోపినా కూడా నువ్వు అస్సలు కదలవు. నీ హృదయంలో కొంచెం బాధ కూడా రాదు. ఎందుకంటే నా దేవుడికి తెలుసు, నాకు తెలుసు, నేను చాలా న్యాయముగా, నీతిగా, యథార్థముగా నడుస్తున్నాను. అందుకే అపవాది నీ యొక్క న్యాయమైన జీవితాన్ని బట్టి, నీ యథార్థమైన జీవితాన్ని బట్టి నీ ఎదటికి రావాలన్నా, నీ జీవితంలో ఏదైనా క్రియేట్ చేయాలన్నా కూడా అపవాదికి సాధ్యము కాదు, భయపడుతుందండి. దేవుడి నామములో, ఆయన సన్నిధిలో జీవిస్తున్న నిన్ను చూసి అపవాది, దాని అనుచరులు భయపడతారు. ఈరోజు దేవుని బిడ్డ భయముతో, బాధతో, దిగులుతో ఉన్నావో, మరి ఎట్లా ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవుని సన్నిధిలో నిలిచి ఉన్న నీవు చాలా ధన్యుడవు, ధన్యురాలు. నీ జీవితంలో అద్భుతమైన మహిమ కలిగిన గొప్ప కార్యములు చేయబోతున్నాడు. యెహోషువతో అన్నాడు, యెహోషువ నీ ఎదుట ఏ మనుష్యుడు నిలవడన్నాడు. ఈరోజు నీతో అంటున్నాడు, నువ్వు యథార్థముగా, న్యాయముగా, నీతిగా దేవుని సన్నిధిలో ఉన్నావు గనుక ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవడు, ఏ పరిస్థితి నీ ఎదుట నిలవది. ధైర్యముగా ఉండు. ప్రభు వాక్యాన్ని చదువుతూ ఉండండి, ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి, వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉండండి, దేవుణ్ణే మహిమపరుస్తూ ఉండండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. నీ బిడ్డలు ప్రభా ఈ ఉదయకాలం ఎంతమంది ఈ వాక్యాన్ని అయ్యా రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితంలో అద్భుతం జరగాలి, మేలుతో నింపబడాలి. ఆరోగ్యము, క్షేమము, సమాధానము వారి జీవితంలో, వారి చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు దీవించబడాలి. ఈరోజు ప్రభా నీ బిడ్డలు ఎవరు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్నారు వారందరికీ శుభము, దీవెన, ఆశీర్వాదములు పలుకుతున్నాం. ఈ సంవత్సరం అంతా నీ దైవాన్ని కమ్మి ఉండాలి ప్రభా. ఈ సంవత్సరం అంతా నీ యొక్క ప్రేమ వారిని ఆవరించి ఉండాలి ప్రభా. అయా నూతన వ్యాపారాల కోసం అయా ప్రయత్నిస్తున్న వారు, నూతనమైన అయ్యా తండ్రి ఏ ఆలోచన కలిగి ఉన్నారో అవన్నీ డోర్స్ ఓపెన్ కావాలి. నీ బిడ్డలు ఒక మహిమ కలిగిన అనుభవంలోనికి నడిపించమని మహిమ, ఘనత మీకు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.